ప్రాచీన ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధునిక కాలపు గొప్ప ధైర్యం ఇవి రెండు ఎలా కలిశాయో ఇప్పుడు చూద్దాం రండి. కష్టాలు రాగానే భయంతో మన గొప్ప కలలను ఎందుకు వదిలేసుకుంటాం? దీని వెనక అస్సలు కారణమేంటి? అయితే ఇలాంటి భయాలను జయించడానికి భగవద్గీతలోని ఒక అద్భుతమైన శ్లోకంలో మనకు పవర్ఫుల్ సమాధానం దొరుకుతుంది. మనలో గొప్ప మార్పు తెచ్చే ఆ ప్రాచీన సంస్కృత వాక్యమే క్లైబ్యం మా స్మగమః. అంటే బలహీనత తగదు, భయాన్ని వదిలేసి ధైర్యంగా లేచి నిలబడు అని దీని అర్థం. చాలా పవర్ఫుల్ కదా. ఈ గొప్పతత్వానికి సజీవ ఉదాహరణ కావాలా? అయితే అరుణిమ సిన్హా జీవిత ప్రయాణం గురించి తెలుసుకోవలసిందే. అంతులేని చీకటి నుంచి అద్భుతమైన వెలుగువైపు ఆమె చేసిన సాహస ప్రయాణం ఇలా సాగింది. ఘోరమైన రైలు ప్రమాదంలో కాలు కోల్పోతే ఇక జీవితం అయిపోయిందని ఎవరికైనా అనిపిస్తుంది, అవునా? కాని ఆస్పత్రి మంచం మీద ఆమె తీసుకున్న నిర్ణయం అద్భుతం. అదే ఎవరెస్ట్ ఎక్కాలి అనే గొప్ప సంకల్పం. ఆ తర్వాత కఠిన శిక్షణ మొదలైంది. తన శారీరక వైకల్యాన్ని మనోబలానికి ఒక పరీక్షగా మాత్రమే ఆమె చూశారు. చివరకు ఆ పోరాటం అఖండ విజయంగా మారింది. ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ను ఆమె విజయవంతంగా అధిరోహించారు. మన ముందు రెండే మార్గాలు: భయానికి లొంగిపోవడం లేదా ఎదురులేని ధైర్యంతో అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యటం. లోపలి బలహీనతను వదిలేస్తే ఎలాంటి శిఖరాన్నైనా జయించవచ్చు. భగవద్గీత చెప్పిన సారాంశం కూడా సరిగ్గా ఇదే కదా. ఫైనల్గా ఒక మాట: కష్టాల పర్వతాలెదురైనప్పుడు భయాన్ని వదిలేసి ఆ ధైర్యపు మార్గాన్ని ఈరోజే మనమెంచుకుందామా?